హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. సో టుడే క్లాస్ ఏంటంటే మనం ప్రీవియస్గా XML అంటే 5th యూనిట్ కోసం మనం డిస్కస్ చేసుకున్నామండి. దాంట్లో యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఏంటి, XML యొక్క స్ట్రక్చర్ ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, దాని అప్లికేషన్స్ ఏంటనే దానికోసం మనం డిస్కస్ చేసుకున్నాము. సో టుడే క్లాస్లో ఏంటంటే ఇది ఇంపార్టెంట్ అండి. సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మెథడ్ అండి ఆర్ మోడల్ అని కాల్ చేసుకుంటాము. సో బేసిక్గా మనం ఏం కాల్ చేస్తామంటే డామ్ అని కాల్ చేస్తామండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ 5th యూనిట్ అండి. సో ఏంటంటే నథింగ్ బట్ డామ్ అంటే ఏమీ లేదండి, జస్ట్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో డాక్యుమెంట్లో మనం ఏదైతే XML తీసుకున్నామో ఆ XMLలో ఉన్న ఆబ్జెక్ట్స్ అనేది మనం మ్యానిపులేట్ చేయడానికి యూజ్ చేసేదాన్ని ఏమంటామంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటామండి. సో దేనికి యూజ్ చేస్తామండి మనం? డాక్యుమెంట్ మ్యానిపులేషన్. ఓకే, డాక్యుమెంట్ని మనం మ్యానిపులేట్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మనం డాక్యుమెంట్లో తీసుకున్న డేటా అనేది మనం ఏ ఫామ్లో తీసుకుంటున్నామండి? నోడ్స్లో తీసుకుంటున్నాం. సో ఈ విధంగా నోడ్స్లో తీసుకున్నప్పుడు ఇన్ కేస్ మనకి నోడ్ అనేది చేంజ్ చేయవలసి వచ్చినా, దాన్ని రిమూవ్ చేయవలసి వచ్చినా, ఫర్దర్గా మనం సబ్ నోడ్స్ అనేది యాడ్ చేయవలసి వచ్చినా మనం దేన్ని ప్రిఫర్ చేస్తామండి? డామ్. సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఈ డామ్ అనేది ఏంటంటే బేసిక్గా ఒక ట్రీ స్ట్రక్చర్ ఉంటుందండి. సో మనం ఏంటంటే కోడింగ్ రాసి దానికి ట్రీ అనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో డామ్ అనేటప్పటికి ఏంటంటే మనకి ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఓకేనా? సో మ్యాక్సిమం దేనికి యూజ్ చేస్తాం మనం? డామ్ స్టాండ్స్ ఫర్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని రాస్తాము. నెక్స్ట్ ఏంటంటే దీన్ని దేనికి యూజ్ చేస్తామంటే మ్యానిపులేషన్ చేసుకోవడానికి, మన డాక్యుమెంట్లో ఏదైనా చేంజెస్ చేసుకోవడానికి మనం ఈ మోడల్ అనేది యూజ్ చేసుకుంటామండి. సో నెక్స్ట్ ఏంటంటే నోట్స్ ఫామ్లో మనకి డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. సో దీంట్లో ఉన్న ఆపరేషన్స్ ఏంటంటే మనం ఏదైతే ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేయడానికి పోర్టబుల్గా ఉందో ప్రతి ఆపరేషన్ కూడా మనం చేయడానికి ఇందులో వీలుగా ఉంటుందండి. సో నోట్ ఫామ్లో డేటా అనేది స్టోర్ చేస్తాం కాబట్టి నోట్స్లో ఏంటంటే డేటా ఎలిమెంట్స్ అనేది ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు. ఏదర్ మనకి నచ్చిన ప్లేస్లో మనం ఆబ్జెక్ట్స్ అనేది మనం ఇన్సర్ట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో ఏంటంటే దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది సింప్లెస్ట్ కాన్సెప్ట్ అండి. సో కాన్సెప్ట్ అనేది ఈజీగా ఉంటుంది, బట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ. సో ఏంటంటే ఇక్కడ మనకి డామ్ ఈజ్ ఎక్రోనిమ్ స్టాండ్స్ ఫర్ ది డొమైన్ ఆబ్జెక్ట్ మోడల్, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అండి. డిఫైన్స్ స్టాండర్డ్ వే ఆఫ్ యాక్సెస్ అండ్ మ్యానిపులేట్స్ ఏ డాక్యుమెంట్. సో డాక్యుమెంట్ని యాక్సెస్ చేయడానికి యాజ్ వెల్స్ మ్యానిపులేట్ చేయడానికి మనకి యూజ్ అవుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్ డామ్ ఈజ్ ప్రోగ్రామ్ ఫర్ ది API ఫర్ ది HTML అండ్ XML డాక్యుమెంట్. సో API అండి, ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ అనేది ఒకటి ఉంటుందండి. సో ఈ విధంగా ఏంటంటే మనకు ఒక ఇంటర్ఫేస్ అనేది ఇవ్వడానికి మనకి ఏం చేస్తుందంటే ఈ డామ్ అనేది యూజ్ అవుతుందని చెప్తున్నాం. సో డామ్ అనేది API లాగా పనిచేస్తుంది. దేనికి? మనకి XMLకి అండ్ HTMLకి. ఓకే, సో డామ్ ఈజ్ ప్రోగ్రామింగ్ API ఫర్ HTML అండ్ XML డాక్యుమెంట్. సో XMLకి HTMLకి మనకి ప్రోగ్రామింగ్ API ఎలా ఏం పనిచేస్తుందండి? మనకి డామ్ అనేది పనిచేస్తుందని చెప్తున్నాడు. సో ఇట్ డిఫైన్స్ ది లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ది డాక్యుమెంట్, ది డాక్యుమెంట్ యాక్సెస్డ్ అండ్ మ్యానిపులేటెడ్. సో ఏమిస్తుందండి మనకి? లాజికల్ స్ట్రక్చర్. సో ఎవ్రీ పాయింట్ కూడా చాలా మీనింగ్ఫుల్గా ఉంటుందండి, దట్టు మనకి సింపుల్గా కూడా అర్థమవుతుంది. లాజికల్ స్ట్రక్చర్ అనేది ఇస్తుంది. ఈ లాజికల్ స్ట్రక్చర్ ఎందుకు యూజ్ చేస్తామండి మనం అంటే ప్రోగ్రామ్ మనం బిల్డ్ చేసినప్పుడు ఈ విధంగా మనకు లాజికల్గా స్ట్రక్చర్ ఉంటే మనకి ఈ మ్యానిపులేషన్ యాక్సెస్ చేయడం అనేది మనకి ఈజీగా ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి మనం ఎక్కడ ఎండ్ చేస్తాం అనేది మనకి ఈజీగా తెలుస్తుందండి మ్యానిపులేషన్ యాక్సెస్ అనేది. నెక్స్ట్ ఏంటంటే మనకి the XML DOM makes a tree structure view of the XML document. We can access all elements through the DOM tree. సో బేసిక్గా మనం ఏం యూజ్ చేస్తామని చెప్పుకున్నామండి, మనం ఇచ్చిన ప్రోగ్రామ్ అనేది ఒక ట్రీలో కన్వర్ట్ చేస్తాం. సో డామ్ ట్రీలోకి కన్వర్ట్ చేస్తామని చెప్తున్నాడు. స్ట్రక్చర్ we can access all elements through the DOM tree. We can modify or delete their content, also create a new elements. సో ఏం చేస్తామంటే న్యూ ఎలిమెంట్స్ అనేది క్రియేట్ చేస్తాము, దాంట్లోనే డిలీట్ చేస్తాము, అప్డేట్ చేస్తాము. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు డామ్లో ఉంటాయని చెప్పుకుంటున్నాం. సో మళ్ళీ ఒకసారి అండి ఓవర్వ్యూ. డామ్ అంటే ఏంటంటే డాక్యుమెంట్
డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఏంటంటే బేసిక్గా మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, మనకి ఏదైతే డాక్యుమెంటేషన్ ఉందో దాన్ని మ్యానిపులేట్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ఇది ఏ విధంగా ఫామ్ అయి ఉంటుందంటే లాజికల్ స్ట్రక్చర్లో ఫామ్ అయి ఉంటుంది బై యూజింగ్ ది డామ్ ట్రీని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే సమ్ ఆఫ్ ది ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తామంటే ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయడం అని, డిలీట్ చేయడం అని. సో ఈ ఎలిమెంట్స్ అనేవి అన్నీ కూడా మనకి నోడ్స్ ఫామ్లో మనకి ప్రజెంట్ అయి ఉంటాయని చెప్తున్నాం. నెక్స్ట్ ఏపీఐ అంటే ఏంటంటే మనకి జావాకి ఏపీఐ ఉంటుంది కదండి. సో ఏపీఐ నథింగ్ బట్ ఏంటంటే మనకి ఏదైతే ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఒక ప్యాకేజ్ లాగా మనకు ఒక ప్లేస్లో అనేది ప్లేస్ అయి ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఆబ్జెక్ట్ మోడల్లో ఏముంటుందంటే XMLకి HTMLకి సంబంధించిన ఏపీఐ ప్రోగ్రామింగ్ అనేది డామ్లా తీసుకుంటున్నామని చెప్తున్నాడు. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే అకార్డింగ్ టు HTML డామ్ ఎవ్రీథింగ్ XML డాక్యుమెంట్ ఈజ్ ఏ నోడ్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే డాక్యుమెంట్లో ప్రతిదీ కూడా మనం ఎలా చేస్తామంటే నోడ్లో డిఫైన్ చేసుకుంటున్నాం. సో ప్రీవియస్గా మనం MCA ఆధార్ MCA నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. సో ఇవన్నీ ఏంటంటే మనకు డాక్యుమెంట్లో ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క నోడ్ లాగా అనేది మనం డిఫైన్ చేసుకుంటూ ఉన్నామని చెప్తున్నాం. సో ఈ విధంగా ఏంటంటే డాక్యుమెంట్ వచ్చినప్పటికీ ప్రతి డాక్యుమెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ రూట్ ఎలిమెంట్ ఉందనుకోండి, దానికి ఏమవుతుంది డాక్యుమెంట్కి రూట్ ఎలిమెంట్ అవుతుంది. సబ్ ఎలిమెంట్ అంటే సబ్ ఎలిమెంట్, యాట్రిబ్యూట్ ఉంటే యాట్రిబ్యూట్. సో ఈ విధంగా ఏంటంటే ప్రతిదీ కూడా అంటే XMLలో మనం ఆబ్జెక్ట్ మోడల్కి వచ్చినప్పటికి ఏంటంటే ప్రతిదీ కూడా ఒక ఆబ్జెక్ట్లో తీసుకుంటున్నాం. ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ నోడ్. సో ఈ విధంగా ఏంటంటే ప్రతి నోడ్ని కూడా ఒక డాక్యుమెంట్లో పార్ట్లా తీసుకుంటుంది కాబట్టి ప్రతి దాన్ని కూడా మనం డాక్యుమెంట్లో ఎలిమెంట్స్లా తీసుకుంటున్నామని చెప్తున్నాడు. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే మనకి 4 థింగ్స్ ఇచ్చాడండి. ద ఎంటైర్ డాక్యుమెంట్ ఈజ్ డాక్యుమెంట్ నోడ్. సో ఎంటైర్ డాక్యుమెంట్ ఏమంటున్నాడు, డాక్యుమెంట్ నోడ్ అంటున్నాడు. నెక్స్ట్ XML ఎలిమెంట్ అనేది ఎలిమెంట్ నోడ్ అంటున్నాడు. నెక్స్ట్ టెక్స్ట్ నోడ్ అనేది టెక్స్ట్ నోడ్ అంట, యాట్రిబ్యూట్ అనేది యాట్రిబ్యూట్ నోడ్, కామెంట్స్ అనేది కామెంట్ నోడ్. సో ఇన్ కేస్ మనం కామెంట్ పెట్టాలనుకుంటే కామెంట్ నోడ్ యూజ్ చేస్తాం, యాట్రిబ్యూట్ పెట్టాలంటే యాట్రిబ్యూట్, టెక్స్ట్ అయితే టెక్స్ట్. సో ఈ విధంగా ఏంటంటే ప్రతిదీ మనం ఏం తీసుకుంటే అది ప్రతిదీ కూడా ఒక నోడ్ లాగా డిఫైన్ చేస్తున్నామని చెప్తున్నాడండి. ఓకేనా. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే నెక్స్ట్ XML DOM డిఫైన్స్ ద ఆబ్జెక్ట్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఆల్ XML ఎలిమెంట్స్ దేర్ మెథడ్స్ యాక్సెస్డ్ బై ది సింప్లీ XML DOM ఈ. సో ఏ విధంగా మనం యాక్సెస్ చేయొచ్చు అంటే సింపుల్గా డామ్ యూజ్ చేసి మనం యాక్సెస్ చేస్తున్నామండి. ఏ విధంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ మోడల్ ఫర్ XML. సో స్టాండర్డ్ ఆబ్జెక్ట్ మోడల్ని యూజ్ చేసుకుని నెక్స్ట్ ఏంటంటే ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకుని చేస్తున్నామండి. నథింగ్ బట్ ఏపీఐని యూజ్ చేసుకుని చేస్తున్నాము. నెక్స్ట్ ప్లాట్ఫామ్ అండ్ లాంగ్వేజ్ ఇండిపెండెంట్. సో ఇదేంటంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ చెప్తున్నామండి. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ యాజ్ వెల్ లాంగ్వేజ్ కూడా ఇండిపెండెంట్. సో వేరే దాని మీద మనం డిపెండెంట్ అవ్వకుండా మనకి ఇండిపెండెంట్గా ఉంటుందని చెప్తున్నాడు. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే W3C చెప్పుకున్నాం కదండి. W3Cకి మనకి స్టాండర్డ్ అనేది ఉందని చెప్పుకుంటున్నాం కదా. సో దిస్ ఈజ్ అబౌట్ ది డామ్ అండి. ఓకే, మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, దెన్ అవుట్పుట్ కూడా ఇచ్చాడు. సో మనం ఈజీగా మనకి ఉన్నదే రాయాలని కాదండి, మనకి ఈజీగా ఏదైతే ఉందో దాన్ని మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో దాని నుంచి మనం ట్రీని కూడా కన్స్ట్రక్ట్ చేయొచ్చండి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జాంపుల్ XML వెర్షన్. ఓకే, నెక్స్ట్ బుక్స్లోకి వచ్చినప్పుడు మళ్ళీ బుక్ అనేది వేరే ట్యాగ్ ఓపెన్ చేసాం. సో దాంట్లో ఏంటంటే బుక్ యొక్క ఆధార్ అంట బాలు అని పెట్టారండి. బాలు ఆధార్. నెక్స్ట్ ప్రైజ్ యొక్క ఫార్మేట్ కూడా పెట్టాడండి. సో మొత్తం ఒకసారి మనం రైట్ చేసుకున్నాక అప్పుడు ఈ ట్యాగ్స్ కోసం కూడా మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ డేట్, పబ్లిష్ చేసిన డేట్ అండి. ఈ ఎగ్జాంపుల్ అనేది మనం ఓన్గా రాసుకోవచ్చండి. బికాస్ ఆఫ్ ఎందుకంటే మనం ఓన్గా క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇన్ కేస్ మిస్టేక్ ఉంటుంది, ఎర్రర్ ఉంటుందని ప్రతి దేనికి కూడా మనం థింక్ చేయక్కర్లేదండి.
పబ్లిషర్ యూబిఎస్ ప్రెస్. నెక్స్ట్ స్టేట్ ఇచ్చారండి. ఓకే, దీని నుంచి ఏంటంటే మనం ఒక ట్రీ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో పబ్లిషర్, నెక్స్ట్ స్టేట్, ఏ స్టేట్లో పబ్లిష్ చేసాం, ఏపీ అని రాసుకుందామండి. లాస్ట్ ఏంటంటే పబ్లిష్ అనేది పబ్లిక్ ఇన్ఫో అనేది క్లోజ్ చేసాము. దెన్ ఏంటంటే మనం దేంట్లో యూజ్ చేసాం, దేంట్లో రాసాం మనం ఇది బుక్. సో ఇక్కడ హెడ్ సెక్షన్ ఉంటుంది, డాక్యుమెంటేషన్ సెక్షను, కమెంట్ సెక్షను, సో ఇటువంటి ఏమి ఉండవండి. బాడీ సెక్షన్ ఉంటుంది. సో ఇవన్నీ ఏముండవు, మనం ఓన్గా మనకి ఏదైతే కావాలో మనం ఓన్గా క్రియేట్ చేసేసుకుంటూ రాసేసుకోవాలండి. ఓకేనా. సో మనకు అవుట్పుట్ ఏ విధంగా వస్తుందండి, సో మనకి ఈ విధంగా వస్తుంది అవుట్పుట్. సో ఈ అయితే ఇవి ఉన్నాయో మనకి డ్రాప్ డౌన్ మెనూలా మనకి ఓపెన్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్ అండి. సో ఈ విధంగా మనకి ఏదైతే మనకి పోర్టబుల్గా ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాకుండా మనం స్టూడెంట్ డేటా తీసుకోవచ్చు, సో ఎంప్లాయీ డేటా తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఏదైనా తీసుకోవచ్చండి. సో దీనికి ట్రీ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకే, సో ట్రీ అనేది కన్స్ట్రక్ట్ చేయడం మనం ఈ ఎగ్జాంపుల్ యూజ్ చేసుకునే మనం ట్రీ అనేది కన్స్ట్రక్ట్ చేస్తామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్నట్లయితే మనకి ట్రీ అనేది నోడ్ని స్టార్ట్ చేస్తామండి. సో నోడ్ తీసుకోవాలంటే మనకి ఏదైతే డాక్యుమెంట్ ఉందో డాక్యుమెంట్ అనేది మనం నోడ్గా తీసుకోవాలి. ఓకే, డాక్యుమెంట్ మనం నోడ్గా తీసుకోవాలండి. డాక్యుమెంట్ అనేది నోడ్గా తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే మనకి 2లా డివైడ్ అవుతాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి XML ఉంది. ఓకే, XMLలో మనం ఏం యూజ్ చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్ మనకి చూడండి ఇక్కడ ఇదొక నోడు, ఇదొక పేరు అండి. సో ఎలిమెంట్ పేరు అదొకటి. నెక్స్ట్ ఏంటండి ఈ బుక్స్ అనేది ఇంకొకటి. ఓకే, దీంట్లో సబ్, ఓకే దీంట్లో సబ్ ఏమున్నాయండి, మళ్ళీ 2 ఉన్నాయి, ఇది 1 ఇది 2. ఓకే, మళ్ళీ దీంట్లో ఇవి ఒక్కొక్కటి అండి. ఓకేనా. సో ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డాక్యుమెంట్ తీసుకున్నాం కదా, సో డాక్యుమెంట్ XML. ఇక్కడ మనకి ఏదైతే రూట్ నోడ్ ఉందో రూట్ నోడ్ ఏంటంటే ఇక్కడ మనకి బుక్స్. సో మనం 2 ఇచ్చాం, బుక్ ఇచ్చాం, బుక్స్ ఇచ్చాం. సో ఇక్కడ ఏంటంటే బుక్ అని తీసుకున్నాం. సో మళ్ళీ బుక్కి ఏ విధంగా డివైడ్ అయినాయండి, బుక్స్కి మళ్ళీ 2 నోడ్స్ ఉన్నాయి. సో 2 నోడ్స్కి మళ్ళీ 2 పాస్ ఇచ్చాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఒకటి బుక్ ఉంది, నెక్స్ట్ ఏంటండి పబ్ ఇన్ఫో అంటే పబ్లికేషన్ ఇన్ఫో ఇచ్చాం. సో మళ్ళీ 2 డివైడ్ అయ్యాయి. నెక్స్ట్ ఏంటంటే బుక్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి 3 ఉన్నాయండి. సో 3 ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్, ప్రైజ్, నెక్స్ట్ డేట్, పబ్లికేషన్ డేట్ ఇచ్చాడండి. సో దీని డేటా వాల్యూస్ అనేవి మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. ఏమి ఇచ్చాడండి, బాలు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఏదైతే యాట్రిబ్యూట్ ఉందో ఫార్మేట్ ఉందో డాలర్ అని ఇచ్చాడు కదా, సో దాన్ని ఫార్మేట్లా తీసుకుంటామండి. సో ఫార్మేట్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ డాలర్ ఇచ్చాడు. సో డాలర్ అనేది తీసుకుని దానికి ఒక ప్రైజ్ డాలర్స్లో తీసుకున్నామని చెప్పాడండి. నెక్స్ట్ ఏంటంటే పబ్లికేషన్ డేట్ ఇక్కడ. సో మనం ఏ ప్రోగ్రామ్ రాసినా ఇలా మనం ట్రీ అనేది డామ్ ట్రీ అనేది మనం రైట్ చేయాలండి, డ్రా చేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి బుక్లో ఉన్న మొత్తం ఐటమ్స్ అన్నీ మనం ప్లేస్ చేసుకున్నాం. నెక్స్ట్ పబ్లిక్ ఇన్ఫోకి వచ్చినప్పటికి ఏంటంటే 2 ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పబ్లిషర్ ఉన్నారు, నెక్స్ట్ స్టేట్ ఉంది.
పబ్లిషర్ స్టేట్. సో పబ్లిషర్కి వచ్చినప్పటికి ఎవరండి? యూబిఎస్ ప్రెస్ అండి. యూబిఎస్ ప్రెస్. స్టేట్ వచ్చినప్పటికి ఏపీ తీసుకున్నాం. సో ఈ విధంగా ఏంటంటే మనం తీసుకునే ఎగ్జాంపుల్కి మన నోట్స్ ఫామ్లో, సో ఇది ఏమవుతుందండి మనకి డాక్యుమెంట్ నోడ్. సో డాక్యుమెంట్ నోడ్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇవి ఎలిమెంట్స్ నోడ్, ప్రతిదీ కూడా ఎలిమెంట్ నోడ్. సో వీటిని ఏమంటామండి? యాట్రిబ్యూట్ నోడ్. సో మనకు ఆల్రెడీ మనం ఏదైతే చెప్పుకున్నామో నోట్స్లో, అంటే డాక్యుమెంట్లో ప్రతి పార్ట్ కూడా అంటే ఏంటంటే ఈచ్ ఇండివిజువల్ కూడా మనం ఏం చెప్పుకున్నామంటే ఒక నోడ్లా చెప్పుకున్నాం, అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లా చెప్పుకున్నాం. కాబట్టి ప్రతిదీ కూడా ఒక ఆబ్జెక్ట్లా మనకి ఉంటుందండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది డామ్. సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. బేసిక్గా మనకు డామ్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అంటే ఏంటి. నెక్స్ట్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎగ్జాంపుల్కి మనం ప్యారలల్గా ఒక ట్రీ అనేది, డామ్ ట్రీ అనేది కన్స్ట్రక్ట్ చేసినట్లయితే మనకి గుడ్ మార్క్స్ అనేది గెయిన్ అవుతాయండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది డామ్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మనకి డిటిడి అండి, డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్. ఓకే, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి, కానీ సింపుల్గా ఉంటుందండి. మనకి ఏంటంటే 5th యూనిట్కి వచ్చినప్పటికి చాలా తక్కువ సిలబస్ ఉంటుంది, అంటే కంటెంట్ కూడా మనకి ఈజీగా అర్థమవుతుందండి. అంటే మనం ఓన్గా రాసేది ఎక్కువ ఉంటుంది అర్థం చేసుకుని. ఓకే. డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్. ఓకే. సో వాట్ ఈస్ ద డెఫినేషన్? సో డెఫినేషన్ అనేది మనకి ఏంటంటే మన ఫంక్షన్లో, సో ప్రీవియస్గా మనకు ఆల్రెడీ తెలిసే ఉంటుందని, డెఫినేషన్ అంటే ఏంటంటే మన యొక్క డాక్యుమెంట్కి డిఫైన్ చేయడం. సో ఎటువంటి టైప్ అని డిఫైన్ చేయడానికి మనకి ఇక్కడ డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్. సో డిటిడి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో డిటిడి అంటే ఏంటంటే మనకి డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్. సో మన టైప్ అనేది ఎటువంటి టైప్ ఉంది అని చెప్పడానికి మనం ఇది యూజ్ చేసుకుంటామండి. సో ఇది కూడా ఈజీగా ఉంటుంది. దెర్ ఈజ్ 2 types ఆఫ్ డెఫినేషన్స్ ఉంటాయండి. సో దానికి ఎగ్జాంపుల్ ప్లస్ ప్రోగ్రామింగ్. ఓకేనా. సో డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ వచ్చినప్పటికి ఏంటంటే మనకి XML డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్ కామన్లీ నోన్ యాజ్ ఏ డిటిడి. సో ఏంటంటే డాక్యుమెంట్ టైప్ని ఏమంటున్నామంటే డిటిడి అని కాల్ చేస్తున్నాము. ఈజ్ ఏ వే టు డిస్క్రైబ్ ది XML లాంగ్వేజ్ పెర్సిసివ్లీ. సో లాంగ్వేజ్ అనేది పెర్సిసివ్గా డిక్లేర్ చేయడానికి మనకు యూజ్ అవుతుందని చెప్తున్నాము. నెక్స్ట్ డిటిడి చెక్స్ ద వ్యాకబులరీ అండ్ వ్యాలిడిటీ ఆఫ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద XML. సో ఏం చేస్తామండి? వ్యాకబులరీ అనేది చెక్ చేస్తామని చెప్తున్నాడు. వ్యాకబులరీ, దెన్ ఆల్సో వ్యాలిడిటీ ఆఫ్ ది స్ట్రక్చర్. సో వ్యాలిడ్గా ఉందా లేదా, వ్యాలిడిటీ ఆఫ్ స్ట్రక్చర్, వ్యాలిడిటీ ఆఫ్ ది స్ట్రక్చర్. సో వ్యాకబులరీ దెన్ ఆల్సో వ్యాలిడ్ ఆఫ్ ది స్ట్రక్చర్ అనేది మనకి డాక్యుమెంట్ ఆఫ్ డెఫినేషన్ అనేది యూజ్ చేస్తాము అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటంటే గ్రామటికల్ రూల్స్ ఆర్ అప్రోప్రియేట్ టు ది XML లాంగ్వేజ్. అగైనెస్ట్ అంటే గ్రామటికల్ రూల్స్, నథింగ్ బట్ సింటాక్స్లో ఏదైతే మనకి రాంగ్ అనిపిస్తుందో అది మనకి డిటిడిగా తీసుకుంటామండి. సో గ్రామటికల్ రాంగ్స్, గ్రామటికల్గా ఏదైతే రాంగ్ ఉంటుందో దాన్ని అగైనెస్ట్గా మనం ఏం చేస్తామంటే వ్యాలిడ్ స్ట్రక్చర్ అనేది మనం ఫామ్ చేస్తాం. ఓకే. సో వ్యాకబులరీ అంటే ఏంటంటే మనం రాసే కోడింగ్లో రాంగ్ ఉండకుండా ఉండడం అండి. సో వ్యాకబులరీ ఈజ్ నథింగ్ బట్ మనం గ్రామర్లా తీసుకుంటాం కదా. సో గ్రామర్లో రాంగ్ ఉంటే మనం ఏం చేస్తామంటే వ్యాలిడ్ స్ట్రక్చర్ని మనం బిల్డ్ చేసుకోలేమని చెప్తుంది. సో డిటిడి డిఫైన్స్ ద డాక్యుమెంట్ స్ట్రక్చర్ విత్ లిస్ట్ ఆఫ్ ది లీగల్ ఎలిమెంట్స్ అండ్ యాట్రిబ్యూట్స్. లీగల్ ఎలిమెంట్స్ ఉండాలి, దెన్ ఆల్సో యాట్రిబ్యూట్స్ కూడా లీగల్గా ఉండాలి అని చెప్తుందండి. సో అంటే వ్యాలిడ్గా ఉండాలి. ఇట్ కంటైన్స్ లీగల్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది HTML డాక్యుమెంట్స్. లీగల్ బిల్డింగ్ బ్లాక్స్.
లీగల్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది HTML ఎలిమెంట్స్. ఇవి ఏముండాలండి, వ్యాలిడ్ ఎలిమెంట్స్, దెన్ ఆల్సో యాట్రిబ్యూట్స్, అంటే వ్యాలిడ్గా ఉండాలని చెప్తుంది, కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ ద డాక్యుమెంట్ టైప్, అంటే డాక్ టైప్ డిక్లరేషన్ కన్సిస్ట్ ఆఫ్ ద ఇంటర్నల్ ఆర్ రెఫరెన్స్ ఆర్ ఎక్స్టర్నల్ డాక్యుమెంట్ టైప్. సో ఇట్ కెన్ బి హ్యావ్ కాంబినేషన్ ఆఫ్ ద బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. సో ఇక్కడికి ఏంటంటే మనకు డాక్ టైప్ అని తీసుకుంటామండి. డాక్ టైప్ సిస్టమ్ యొక్క డాక్ టైప్ అని తీసుకుంటామండి. సో ఇక్కడికి వచ్చినప్పుడు కానీ డాక్ టైప్లో మనకి 2 టైప్స్, ఇంటర్నల్ దెన్ ఎక్స్టర్నల్, ఇంటర్నల్ ఎక్స్టర్నల్. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అనేటప్పటికి మనకి సింపుల్ అండి. సో మనం ప్రీవియస్గా ఏదైతే CSS ఫైల్స్, సో స్క్రిప్టింగ్, సో ఏ విధంగా మనం అయితే ఇంక్లూడ్ చేసుకున్నామో దాని బేస్ మీద ఉంటుంది. సో కోడింగ్ చూద్దామండి ఇంటర్నల్కి ఎక్స్టర్నల్కి. సో ఇంటర్నల్కి వచ్చినప్పటికి ఏంటంటే ఇంటర్నల్ డీటెయిల్డ్ డాక్యుమెంటేషన్ టైప్ ఈస్ మస్ట్ బి ప్లేస్డ్ బిట్వీన్ ద XML డిక్లరేషన్ అండ్ రూట్ ఎలిమెంట్ ఇన్ ద డాక్యుమెంట్. సో రూట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇంటర్నల్ చూసుకోవచ్చండి. సో దీని డిక్లరేషన్ ఎక్కడ ఉండాలంటే మనకి ఏదైతే టైప్ డెఫినేషన్ ఉందో డాక్ టైప్కి దెన్ మన రూట్ నోడ్కి మధ్యన అనేది ఈ ఇంటర్నల్ డెఫినేషన్ అనేది ఉండాలని చెప్తున్నాడండి. సో దేనికండి మనకి డాక్ టైప్కి రూట్ నోడ్ యొక్క నేమ్కి మధ్యన అనేది ఇంటర్నల్గా మనకి ఈ డెఫినేషన్ అనేది రాయాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటంటే ద కీవర్డ్ డాక్ టైప్ మస్ట్ బి ఫాలోడ్ బై ద రూట్ ఎలిమెంట్ ఇన్ HTML డాక్యుమెంట్. ద కీవర్డ్ డాక్ టైప్ మస్ట్ బి అప్పర్ కేస్. సో మస్ట్గా ఏమి ఉండాలంటే అప్పర్ కేస్లో రాసి ఉండాలని చెప్తున్నాడు. ఓకే, సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. సింటాక్స్. ఫస్ట్ డాక్ టైప్, దెన్ రూట్ ఎలిమెంట్, డాక్ టైప్ రూట్ ఎలిమెంట్. నెక్స్ట్ ఏంటంటే మనకి ఏది కావాలి, మెయిన్గా డిక్లరేషన్ కాబట్టి ఎలిమెంట్ ఏదైతే ఉందో ఎలిమెంట్ అనేది డిక్లేర్ చేస్తామండి. ఎలిమెంట్ అనేది డిక్లేర్ చేస్తాం. ఓకేనా, డాక్ టైప్ రూట్ ఎలిమెంట్ యొక్క డిక్లరేషన్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ XML వెర్షన్. సో ఇక్కడ ఏం చెప్పుకుంటున్నామా, స్టాండ్ ఎలోన్ అంటే ఏంటంటే ఇండిపెండెంట్గా ఉందా లేదా అనే దానికోసం స్టాండ్ ఎలోన్ అండి. ఓకే, మనం మొత్తం కోడింగ్ అనేది రాసుకున్న తర్వాత డిఫైన్ చేసుకోవచ్చు. డాక్ టైప్ ఆదర్. ఆదర్ నేమ్. ఎఫ్ నేమ్. సో మనం ఏదైతే నేమ్లో ఇచ్చామో దానికి డేటా అనేది తీసుకుంటామండి. ఓకే, ఇక్కడ పీసీ అంటే ఏంటంటే పార్స్డ్ డేటా అండి. మనం ఏదైతే ఇస్తామో ఆ డేటా అనేది తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఆదర్.
నేమ్. లాస్ట్ నేమ్ అండి. నెక్స్ట్ నేము ఆథర్. ఓకే, సో నేము ఆథర్ అండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నామండి, ఇంటర్నల్ కాబట్టి మనం ఇంటర్నల్గా డేటా అనేది తీసుకుంటాం. ఓకే, ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింటాక్స్ ఏం చెప్పామండి, డాక్ టైప్. సో డాక్ టైప్ పెట్టి మనం ఏం చేసాము, రూట్ ఎలిమెంట్ ఏదైతే అది రాసుకోవాలని చెప్పాం. సో రూట్ ఎలిమెంట్ యొక్క ఎలిమెంట్స్ అనేవి రాయాలి. ఓకే, సో మనం ప్రీవియస్గా సిఎస్ఎస్ ఫైల్స్ చూసినట్లయితే మనకి దేర్ ఈజ్ ఏ 3 టైప్స్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్, ఎంబెడెడ్ ఉంది కదా. సో ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ఉంది కదా. సో ఇంటర్నల్ ఏం చేసామండి, మనం మన హెడ్ సెక్షన్లో రాసేసుకున్నాం. సేమ్ యాస్టీస్గా మనకి ఏదైతే అక్కడ ప్రొసీజర్ ఉందో ఇక్కడ కూడా ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అదేనండి. సో ఇంటర్నల్ అంటే ఏంటి, మన హెడ్ సెక్షన్లో రాయాలి. సో ఇక్కడ ఏం చేసాం, మన హెడ్ సెక్షన్ ఏముంది, మనకి ఏదైతే సింటాక్స్ ఉందో ఆ సింటాక్స్ ఏంటి, డాక్ టైప్ రూట్ ఎలిమెంట్. సో రూట్ ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ మనం ఏదైతే ఇంటర్నల్గా ఎంబెడ్ చేసుకోవాలని అనుకుంటున్నామో వాటి కోసం మనం ఎంబెడ్ చేసుకుంటామండి. ఈ ఎలిమెంట్ డిక్లరేషన్లో ఇచ్చుకుంటాం. ఓకేనా, సో డాక్ టైప్ రూట్ ఎలిమెంట్. సో రూట్ ఎలిమెంట్ అంటే ఏంటి, మనకి ఏదైతే మనం రూట్ ఎలిమెంట్లా తీసుకుంటున్నామో ఆ రూట్ ఎలిమెంట్ యొక్క డేటా ఎలిమెంట్స్ అనేవి, ఎలిమెంట్ డిక్లరేషన్ అనేది మనం ఈ డాక్ టైప్లో చేస్తామని చెప్తున్నామండి. సో దిస్ ఈజ్ సింటాక్స్. సో ఎగ్జాంపుల్కి వచ్చినప్పుడు మనకి XML వెర్షన్ సో 1.0 ఇక్కడ ఏంటంటే మనకి స్టాండ్ ఎలోన్ ఎస్ అని ఇచ్చామండి. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్, ఎందుకంటే స్టాండ్ ఎలోన్ అంటే ఏంటంటే మనకి ఇంటర్నల్గా యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి మనం వేరే దాని మీద డిపెండ్ అవ్వం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తామంటే స్టాండ్ ఎలోన్ అంటే ఎస్ అని ఇచ్చుకున్నాం. దెన్ డాక్ టైప్ ఆథర్. సో ఆథర్ అంటే ఏంటంటే మనకి సింటాక్స్ ఏమి ఇచ్చుకున్నాం, డాక్ టైప్ రూట్ ఎలిమెంట్. సో డాక్ టైప్ ఇక్కడ రూట్ ఎలిమెంట్ ఏమవుతుంది, మనకి ఆథర్ అవుతుందండి. సో చూడండి, మనం ఈ బ్రాకెట్ అనేది ఓపెన్ చేయాలండి. సో ఏం యూజ్ చేసామండి, మనం ఇటువంటి బాక్స్ టైప్ ఉన్న బ్రాకెట్స్, ఓకే, బ్రాకెట్స్ అనేవి యూజ్ చేసాం, అరే బ్రాకెట్స్ యూజ్ చేసామండి. సో యూజ్ చేసి మనం ఎప్పటి వరకు అయితే మన కోడ్ ఉందో అంతవరకు కూడా మనం ఏం చేస్తామంటే బ్రాకెట్ అనేది క్లోజ్ చేయకుండా ఉంచుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆథర్కి సంబంధించి ఏముంది, ఎలిమెంట్ ఆథర్. సో నేమ్ ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోడింగ్ అనేది మనం పక్కన పెట్టచ్చండి. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే మనకి డాక్ ఆథర్ని ఇచ్చారు. సో ఇక్కడికి ఏంటంటే మనం బాడీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటర్నల్గా తీసుకుంటున్నాం కదా. సో ఇంటర్నల్గా తీసుకున్న దాన్ని ఏం చేయాలంటే మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఈ విధంగా మనం కోడింగ్ రాసి ఇంప్లిమెంట్ చేయాలి. బట్ ఈ విధంగా కోడింగ్ రాయాలంటే మనం ఏం చేస్తామంటే ఫస్టే దీంట్లో ఉన్న నోట్స్, దీంట్లో ఉన్న టర్మ్స్ అన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఈ ఎలిమెంట్లో రాస్తాం. ఎలిమెంట్ డిక్లరేషన్ కాబట్టి మనకి ఏంటంటే నార్మల్గా డాక్యుమెంట్ ఆఫ్ డెఫినేషన్. సో డెఫినేషన్ అంటే ఏంటి, మనం ఏదైతే యూజ్ చేస్తామో ప్రతి దానికోసం కూడా మనం ఫస్ట్గానే మనం డిఫైన్ చేస్తాం. ఓకేనా, సో ఈ విధంగా ఏంటంటే మనకి ఎలిమెంట్ ఆధారని ఇచ్చుకున్నాం. సో నేమ్ అని ఇచ్చామండి. సో ఇక్కడ నేమ్ ఉందా, సో నేమ్ ఉంది. సో నేమ్ మనం అక్కడ స్టార్ ఎందుకు పెట్టామండి, సో స్టార్ ఎందుకు పెట్టామంటే నేమ్ అనేది ఫర్దర్గా డివైడ్ అవుతుంది. సో నేమ్లో మళ్ళీ మనకి సబ్ ఎలిమెంట్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి మనకి స్టార్ అనేది పెట్టుకున్నామండి. ఓకేనా, నెక్స్ట్ ఈ లైన్ అయిపోయింది. నెక్స్ట్ ఎలిమెంట్ నేమ్. సో నేమ్లో మళ్ళీ ఏమున్నాయి మనకి, నేమ్ స్టార్ ఎందుకు పెట్టాం, దీంట్లో ఫర్దర్గా ఇంకా సబ్ డివైడింగ్ ఉన్నాయి కాబట్టి మనం పెట్టాం. సో మళ్ళీ నేమ్ని తీసుకుని నేమ్లో ఏం పెట్టాం మనం, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. సో నేమ్లో ఏం పెట్టాం, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. సో దానివల్ల మనకి ఇక్కడ ఏమి ఇచ్చామంటే స్టార్ ఇచ్చామండి. అంటే ఏంటంటే స్టార్ ఎందుకు సింబల్ అంటే మనకి ఆ నోడ్లో అంటే ఏదైతే మనం ఆ నోడ్ తీసుకున్నామో ఆ నోడ్లో మళ్ళీ సబ్ ఎలిమెంట్స్ అనేవి అంటే సబ్ నోడ్స్ అనేవి మనకి ఉన్నాయని చెప్పడానికి మనం స్టార్ తీసుకున్నాం. సో స్టార్ తీసుకున్నాం కాబట్టి మరి నోడ్లో ఏమన్నాయి చెప్పాలి కదా. సో దానికి ఎఫ్ నేమ్ ఎల్ నేమ్ అని తీసుకున్నాం, అంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ తీసుకున్నాం. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కూడా మనం డేటా ప్రొవైడ్ చేయాలి కదా, అంటే పార్స్ డేటా. సో పాస్ డేటా అంటే ఏంటంటే మనం ఏదైతే సిస్టమ్ నుంచి తీసుకుంటామో దాన్ని ఏమంటామంటే మనం పాస్ డేటాని తీసుకుంటాం. సో పార్స్ ఇంటూ సో మనం ఏంటంటే జావా ప్రోగ్రామింగ్లో ఏ విధంగా అయితే తీసుకుంటామో డేటా అనేది రీడ్ చేయడానికి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎలిమెంట్ ఎఫ్ నేమ్. సో ఎఫ్ నేమ్ ఏం తీసుకుంటున్నామో మనం తీసుకుంటున్నామని చెప్పడానికి ఇండికేషన్ అండి.
అంటే మన నేమ్ అనేది ప్రొవైడ్ చేయాలి వీటికి, అంటే మనకి అవుట్పుట్ అనేది దీని ద్వారా రావాలన్న దానికి ఈ రెండు తీసుకున్నాం. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ లాస్ట్ నేమ్, సో ఫస్ట్ నేమ్ తీసుకున్నాం, లాస్ట్ నేమ్ తీసుకున్నాం. సో ఇదంతా ఏంటంటే మనకి ఈ ఆధార్ అంటే ఏదైతే రూట్ ఎలిమెంట్ ఉందో రూట్ ఎలిమెంట్ యొక్క డిక్లరేషన్. ఓకేనా? సో దీనికి మన ఇంప్లిమెంటేషన్ ఇక్కడ ఉందండి. సో ఫస్ట్ ఆధార్ తీసుకున్నాం కాబట్టి ఆధార్. సో మళ్ళీ ఆధార్లో ఏముంది మనకి నేమ్ ఉంది. సో నేమ్ ఉంది, దానికి స్టార్ ఉంది కాబట్టి నేమ్ను కూడా ఓపెను క్లోజు. సో ఇది ఒక సబ్ ఎలిమెంట్ కాబట్టి దాంట్లో ఏమున్నాయి మళ్ళీ ఎఫ్ నేము ఎల్ నేము. సో ఎఫ్ నేము ఎల్ నేము ఇక్కడ ఏదైతే ఇచ్చామో అవి ఇక్కడ బాల సుబ్రహ్మణ్యం. సో ఈ రెండు కూడా మనకి రావడం జరిగిందండి. సో మనకి అవుట్పుట్ ఏ విధంగా ఉంటుందండి, జస్ట్ అవుట్పుట్ అనేది ఇది ఒకటే వస్తుందండి. ఇది ఒకటే వచ్చి ఏముంటుంది ఇక్కడ మనకి ఈ విధంగా డ్రాప్ డౌన్ మెనూ లాగా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది వస్తుందండి. మనకి ఇంటర్నల్గా ఏదైతే ఇచ్చామో ఇది అవుట్పుట్ రాదండి. దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ఇది, అంటే దీని యొక్క డెఫినేషన్. సో ఈ డాక్యుమెంట్ యొక్క డెఫినేషన్ ఆ విధంగా మనకి రాసుకున్నామండి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఏ ఇంటర్నల్ అండి. సో మనం ఇక్కడే ఎక్స్టర్నల్ కోసం కూడా చెప్పేసుకోవచ్చు. సో ఎక్స్టర్నల్ అంటే ఏంటంటే మనకి ఈజీగా ఎక్స్టర్నల్ డిటిడి కోసం చెప్తున్నాను చూడండి. ఎక్స్టర్నల్ డిటిడి ఎలిమెంట్స్ ఆర్ డిక్లేర్ అవుట్ సైడ్ ది XML ఫైల్. సో ఇక్కడ మనం మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఈ కోడింగ్ రాసాం కదండి. సో ఏ విధంగా సేవ్ చేసుకోవాలంటే .xml ఇచ్చి సేవ్ చేసుకోవాలండి. సో .xml. సో CSSలో అయితే CSS. సో ఈ విధంగా చేసాం కదా. సో ఈ కోడింగ్ అంతా కూడా మనం .xml అనే ఎక్స్టెన్షన్తో మనం సేవ్ చేసుకోవాలి. సో ఇక్కడికి ఎక్స్టర్నల్ చూస్తే specify the system attribute which may be either a legal .dtd file or the valid URL. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే మనకి దానికి దీనికి స్లైడ్గా డిఫరెన్స్ ఉంటుందండి. సో స్లైడ్ డిఫరెన్స్ ఏంటంటే మనకి అవుట్పుట్ మనం ఇది వస్తుందని చెప్పుకున్నాం కదా. ఓకే, సో అవుట్పుట్ అది వస్తుందని చెప్పుకున్నాం కదండి. సో ఇక్కడ ఏంటంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనం ఇది ఎక్స్టర్నల్గా యూజ్ చేసుకుంటామండి. అంటే మనం సింటాక్స్ని యూజ్ చేసుకుని ఇది వేరే అంటే వేరే పేజ్లో మనం ఇది క్రియేట్ చేసుకుంటాం. CSS ఫైల్ మనం ఏ విధంగా అయితే వేరేగా క్రియేట్ చేసుకున్నామో అదేవిధంగా మనం ఎక్స్టర్నల్ కాబట్టి దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటామండి ఇందులో. సో దీన్ని ఇంపోర్ట్ చేసుకునేలాగా మనం చేసుకుంటాం. ఓకేనా? సో దట్ ఈస్ ది ఎక్స్టర్నల్. సో దాని యొక్క సింటాక్స్ ఏంటంటే మనకి iDoctype రూట్ ఎలిమెంట్ సిస్టమ్ ఫైల్ నేమ్. రూట్ ఎలిమెంట్ ఇక్కడ సిస్టమ్ ఏదైతే ఉందో సిస్టమ్ అనేది కీవర్డ్ అండి. ఇక్కడ మనకి రూట్ ఎలిమెంట్ సిస్టము ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ అంటే ఏంటండి మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసేసాం దీంట్లో. సో ఇంటర్నల్కి వచ్చినప్పటికి ఇక్కడ ఇంక్లూడ్ చేసాం. బట్ ఎక్స్టర్నల్కి వచ్చినప్పటికి ఏం చేయాలంటే ఈ కోడింగ్ ఇది ఏదైతే కోడింగ్ ఉందో ఈ కోడింగ్ మొత్తం ఏంటంటే వేరే సెపరేట్ ఫైల్లో రాసి మనం దీన్ని ఏం చేస్తామంటే .dtd అని మనం సేవ్ చేస్తామండి. ఓకేనా? మనం మెయిన్ ఫైల్ XMLతో సేవ్ చేస్తాము. మనం ఈ విధంగా ఎక్స్టర్నల్గా ఏదైతే తీసుకున్నామో డెఫినేషను దాన్ని మనం .dtdతో సేవ్ చేసుకుంటామండి. సో ఈ విధంగా వేరే కోడింగ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, మన మెయిన్ ప్రోగ్రామ్ ఇది కదా. సో మెయిన్ ప్రోగ్రామ్ ఇది కాబట్టి దీంట్లో మనం దీన్ని యూజ్ చేసిన ఏం చేస్తామండి ఇక్కడ iDoctype రూట్ ఎలిమెంట్. సో రూట్ ఎలిమెంట్ ఇక్కడ ఏంటి మనకి ఆధార్. సో iDoctype ఆధార్ సిస్టమ్ ఫైల్ నేమ్ ఏమవుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ అని ఇచ్చుకున్నాం అనుకో దీనికి. సో ఫస్ట్ .dtd అని ఇస్తామండి. సో దిస్ ఈజ్ ది ఎక్స్టర్నల్. ఓకే, ఎక్స్టర్నల్ ఇంటర్నల్. సో రెండింటికి సేమ్ అండి. బట్ ఏంటంటే మనకి ఇది వేరేగా రాసుకుంటాము, అది ఇంపోర్ట్ చేసుకుంటాం అంతే. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎక్స్టర్నల్కి వచ్చినప్పటికి స్టాండ్ అలోన్ అనేది నో ఇచ్చుకుంటామండి. బికాస్ ఆఫ్ ఎందుకు నో ఇచ్చుకుంటామంటే ఇది వేరే దాని మీద ఆధారపడుతుంది కదా. అంటే ఈ కోడింగ్ అనేది రన్ అవ్వడానికి వేరే ఫైల్ మీద మనకి డిపెండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ స్టాండ్ అలోన్ అనేది నో ఇచ్చుకుంటాము. ఓకే, నో ఇచ్చుకుని మనం ఏం చేస్తాం ఇది సెపరేట్ ఫైల్లో రాసుకుంటాం. సో సెపరేట్ ఫైల్ క్రియేట్ చేసుకుని మనకి .dtdతో మనం సేవ్ చేసుకుంటాం. ఓకేనా? ఈ సేవ్ చేసుకున్న కోడ్ అనేది దీంట్లో మనం ఎంబెడ్ చేసుకుంటామండి. ఓకే, మనకి ప్రీవియస్గా మనం CSS ఏ విధంగా చేసుకున్నామో .css అని మనం క్రియేట్ చేసుకుని సో అదేవిధంగా మనం ఇక్కడ సేవ్ చేసుకుంటామండి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది. సో ఈ సింటాక్స్ అనేది యూజ్ చేసుకుని మనం రూట్ ఎలిమెంట్ ఏముందంటే ఆధార్ ఉంది కాబట్టి ఇందులో సో ఆధార్ ఇస్తాం. సిస్టమ్ ఫైల్ నేమ్ ఏంటి, మనం ఏం ఫైల్ నేమ్ సేవ్ చేసుకున్నాము
ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్.dtd అని ఇచ్చుకున్నాం అనుకోండి. సో దాంతో మనకి సేవ్ అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అనేది మనం డెఫినేషన్స్ అనేవి డిఫైన్ చేసుకుంటాం. సో ఇది మనకి ఎస్ఏ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్. ఓకే, సో మనకి ఇంకా ఏంటంటే దేర్ ఈజ్ ఓన్లీ 1 టాపిక్ అండి, రిమైనింగ్ 1 టాపిక్ ఉంది. సో మనం నెక్స్ట్ క్లాస్లో దాన్ని డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.